మనకు బనశంకరి అంటేనే గుర్తొచ్చేది మనకు మెట్రో స్టేషన్ లేదా ట్రాఫిక్ అవేనండి. కానీ ఇక్కడ చూసుకుంటే గనక బనశంకరి అమ్మవారు టెంపుల్ ఉండడం కారణం చేతనే వాళ్ళు బనశంకరి అనే పేరు అనేది వచ్చిందండి. ఇక్కడే మనకు మెట్రో కూడా దగ్గరలో ఉంటుంది. మెట్రో దిగిన వెంటనే బనశంకరి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం బనశంకరి దేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కనుక బనశంకరి దేవి చాలా పురాతనంగా ఉన్నటువంటి ఆలయము. వీళ్ళు ఇక్కడ ఎలా కొలుస్తారంటే బనశంకరి దేవిని ఈమె పార్వతీదేవి రూపంలాగా అయితే కొలుస్తారు. ఇక్కడ బనశంకరిలో దానికి ఒక పేరుకు ఒక అర్థం అయితే ఉండండి. బన అంటే కన్నా అడవి, శంకరి అంటే కన్నా శంకరుని దేవి. సో అందరూ అడవికి శంకరుని దేవి అనగా ఇక్కడ బనశంకరి అనిగా భావిస్తారు. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటారేమో చాలా అయితే కన్నా ఇక్కడ అమ్మవారు అయితే కన్నా చాలా పవర్ఫుల్. సో ఎక్కడెక్కడ ఉన్న బెంగళూరులో కానీ బయట కర్ణాటక నుంచి కూడా ఇక్కడ వచ్చి చూసి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక్కడైతే నిత్యాన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం పూట. సో ఎవరన్నా కూడా మీకు వచ్చినప్పుడు టైం అంటే మళ్ళీ మీకు పీజీకి వెళ్ళే టైం లోపల ఏమన్నా ఫుడ్ అయిపోతుంది అనుకుంటే కానీ ఇక్కడ కూడా ఫుడ్ కూడా తినొచ్చు. అలాగే పక్కన కూడా దేవతలు కూడా ఉన్నారు. సో ఇక్కడ అయితే కన్నా అన్నీ విజిట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక అమ్మవారికి వాళ్ళు ఎలా వాళ్ళ భక్తిని సమర్పిస్తారంటే కనుక నిమ్మకాయ అవన్నీ తీసుకొని నిమ్మకాయలో దీపం వెలిగించి నిమ్మకాయలో ఒక 5-6 దీపాలు వెలిగించి వారి భక్తిని అయితే చాటుకుంటారు. ఇక్కడ కోరికలు అయితే కనుక చాలా మటుకు చాలా అంటే జరిగినాయి. వాళ్ళు కోరుకునేటివి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే చదువులో కానీ ప్రతి ఒక్క దాంట్లో అమ్మవారి కృప అయితే కనుక అందరికీ ఉంటుందని చాలామంది ఇక్కడ డే బై డే అయితే కనుక ఇంక్రీజ్ అవ్వడమే ఉంటుంది కానీ తగ్గడం అయితే ఉండదు. ఇక్కడ బయట అయితే కన్నా స్టాల్స్ అయితే బాగానే ఉంటాయి. స్టాల్స్ అయితే సూపర్ ఉంటాయి. అలాగే పిల్లలకు బొమ్మలు అయితేనేమి ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉంటాయి. మరిన్ని బెంగళూరులో ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ కోసం మన ఛానల్ అయితే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.